అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గం నార్పల్ల మండల కేంద్రంలో ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది. ప్రతి నెల కూడా ప్రతి మండలంలో కూడా మనము ప్రజా దర్బార్ని నిర్వహించి ఈరోజు ప్రజల సమస్యలను మండల కేంద్రంలోనే తీర్చే విధంగా, అంటే ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారము జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ఇబ్బందుల్ని అరికట్టేందుకు కూడా ఈరోజు మండల స్థాయిలోనే మండలంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రతి గ్రామంలో ఏవైతే ముఖ్యంగా ఇప్పుడు రానున్నది వేసవికాలం కాబట్టి సాగునీటి సమస్య మీద చాలా అర్జీలు రావడం జరిగింది. అలాగే శ్మశాన వాటికల్ని క్లీనింగ్ కానీ, అక్కడ శ్మశాన వాటికల దగ్గర ఉన్నటువంటి సర్వే హద్దులు లేకపోవడం వల్లనో, కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లనో, లేదంటే రహదారి లేకపోవడం వల్లనో అక్కడ ప్రాంతవాసులు ఇబ్బంది పడే పరిస్థితిని మన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇట్లాంటి వాటి మీద కూడా ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యల్ని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో మనము పీజీఆర్ఎస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అందులో దాదాపు 106 వరకు అర్జీలు రావడము, అందులో దాదాపు 50% సమస్యలన్నింటినీ కూడా తీర్చడం కూడా జరిగింది. ఏవేవైతే సీసీ రోడ్లు గతంలో మనము ప్రజావేదిక పెట్టినటువంటి సీసీ రోడ్స్ రిక్వెస్ట్ వచ్చాయో అవన్నిటినీ కూడా 100% వేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి డ్రైన్స్ ఏవైతే అడిగారో అవి కూడా వేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ బీటీ రోడ్స్, ఇంకా ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా వచ్చే విడతలో కూడా వాటి కేటాయిస్తామని కూడా ఈరోజు గ్రామ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ నీటి సమస్య మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ని కూడా ప్రిపేర్ చేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే బోర్డ్స్ ఎండిపోయినాయో ఆ బోర్డ్స్ని రిపేర్ చేయడము, డీప్ క్లీనింగ్ చేయడము, లేదా అవసరమైతే కొత్త బోర్డ్స్ని వేయించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక చేసుకుంటూ ఈరోజు నిధులు కేటాయించి వెళ్తా ఉన్నాము. అంతేకాకుండా మనం గతంలో కూడా జేజేఎం కింద ప్రతి ఇంటికి కూడా నీటి కొల్లాయిని అందించి నీటి సమస్య తీర్చే కార్యక్రమంలో భాగంగా కూడా నియోజకవర్గం వారీగా కూడా దాదాపు 45 కోట్ల రూపాయలు జేజేఎం స్కీమ్ కింద కూడా మనకి నిధులు శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. అతి త్వరలో టెండర్ ప్రాసెస్ అయిపోయి ప్రతి ఇంటికి కూడా కొల్లాయి అందించే కార్యక్రమం భాగంగా కూడా ఈ నీటి సమస్యని అరికట్టే విధంగా కూడా సమస్య క్లియర్ అవుతుందని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వీధి లైట్ల గురించి కూడా కొన్ని ప్రాంతాల్లో గతంలో ఏవైతే ఇష్యూస్ ఇచ్చారో అవన్నీ వేయించడం జరిగింది. ఇంకా గ్రామాల్లో కూడా సీసీ రోజు కొన్ని కాలనీస్లో కానీ కొన్ని వీధుల్లో కానీ లేవని, ఒకవేళ ఉంటే కూడా పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని కూడా మనకు దృష్టి తేవడం జరిగింది. దాని మీద కూడా దృష్టి పెట్టాము. స్ట్రీట్ లైట్స్, వాటర్ ప్రాబ్లము, రోడ్ సమస్య ఇట్లా ప్రయారిటీ వైజ్ తీసుకొని ఈరోజు మనము ఏదైతే స్పెషల్ ఆఫీసర్స్ రూల్లో మనం పనిచేస్తూ ఉన్నామో స్పెషల్ ఆఫీసర్స్కి కూడా ప్రత్యేక మీటింగ్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ప్రయారిటీ వైజ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేసేందుకు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా చాలామంది డిపిస్కి కూడా అర్జీలు పెట్టుకున్న రిసిప్ట్స్ ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో ఇయ్యలేని రిసిప్ట్స్ అన్నీ కూడా మనకు తీసుకురావడం జరిగింది. సో అవి కూడా విడతల వారీగా అగ్రికల్చర్ బేస్డ్ లేకుంటే ప్రాధాన్య బేస్డ్ చేసుకొని ఆ డిపిస్ని కూడా అతి త్వరలో మెటీరియల్ని కూడా శాంక్షన్ చేయించి వాళ్ళకి అందించడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నార్పల్ల మండలంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాన్ని మనం తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. మీరు చూసుకుంటే సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అలాగే అదనపు స్కూల్స్కి అదనపు బిల్డింగ్ శాంక్షన్స్ కానీ, ఈరోజు కాంపౌండ్ వాల్ ఇష్యూస్ ఎంతగానో వస్తే వాటిని కూడా డిఎంఎఫ్ ఫండ్ కింద కూడా మనము ఎన్నో కాంపౌండ్ వాల్స్ని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే దాతల సహాయంతో ఈరోజు P4 పథకాన్ని కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఈరోజు దాతల సహాయంతో కూడా కొన్ని స్కూల్స్కి, ఎస్పెషలీ నార్పల్ల మండలంలో మహాత్మా జ్యోతిరావు పులే
స్కూల్లో హీటర్ లేకపోతే కూడా అక్కడ సోలార్ వాటర్ ప్లాంట్ వాటర్ హీటర్ని కూడా ఈరోజు దాతల సాయంతో 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి సోలార్ వాటర్ హీటర్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అంటే పిల్లలకు ఇబ్బంది లేకుండా ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకుంటే దాత ముందుకు రావడము, దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని దాని ప్రారంభోత్సవానికి కూడా మనం ముందుకు వెళ్తున్నామని కూడా తెలియజేస్తూ, అలాగే ఈ CSR నిధుల కింద కూడా CSR సపోర్ట్తో కూడా ఈరోజు నడింపల్లి గ్రామంలో అంటే మన అందరికీ కూడా తెలుసు ఈ బనానా వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని కూడా ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నాము. సింగనమల నియోజకవర్గము జిల్లాలోనే అత్యధిక బనానా ప్రొడ్యూస్ చేస్తాం మనము. సో ఈ నార్పల, పుట్లూరు, యలనూరు మండలాల్లో అధికంగా ఉన్నటువంటి ఈ బనానా రైతులు ఏదైతే పండిస్తారో ఆ బనానా వేస్ట్తో మనం ఈరోజు వెల్త్ని క్రియేట్ చేస్తూ ఉన్నాము. సో ఆ బనానా వేస్ట్ని మనము ఈ యూనిట్ తరఫున ఏదైతే సెరా అండ్ సిజ్లాన్ సంయుక్తంగా ఈరోజు ఆర్గనైజ్ చేసుకొని ఈరోజు ఆ చిన్న యూనిట్ని పెట్టడం నడింపల్లి గ్రామంలో చూస్తూ ఉన్నాము. దాదాపు ఆ సభ్యులు సభ్యులు అందరూ కూడా దాంట్లో 1000 మంది సభ్యులు ఉంటారు. ఆ 1000 మంది రైతులు కూడా ఈ బనానా వేస్ట్ని ఇక్కడ మనం బుట్టల రూపంలో కానీ, ప్లేట్స్ రూపంలో కానీ, ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ రూపంలో అది అల్లి ఆ బనానా వేస్ట్ని కూడా ఈరోజు సంపద సృష్టించే విధంగా అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన ఎంత గొప్ప విజనరీ లీడర్ అంటే రాష్ట్రాన్ని సంపద సృష్టించి ఈరోజు ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాము. గ్రామ స్థాయిలో కూడా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలని చూపించిన వ్యక్తి ఈరోజు ఈ బనానా వేస్ట్ నుంచి కూడా ఈరోజు సంపద సృష్టించగలము అని చెప్పి ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున ఈ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని కూడా మనం ఈరోజు తయారు చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా కూడా ఎంతో మందికి ఉపాధి కలిగించే విధం, ముఖ్యంగా SHG గ్రూప్స్ మహిళలు ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి యూనిట్స్ని పెట్టేందుకు కూడా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదొక పైలట్ ప్రాజెక్ట్గా కూడా చిన్న యూనిట్ని నడింపల్లి గ్రామంలో దాన్ని పెడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. అలాగే శానిటేషన్ మీద కూడా చాలా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు శానిటేషన్ని కూడా నిధులు కేటాయించి క్లియర్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా గ్రామాల్లో ఏవైతే శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఈరోజు అర్జీ రూపంలో తీసుకోవడం జరిగింది. అవి కూడా క్లీన్ చేపించి పిల్లలకి కానీ, పెద్దలకు కానీ, స్థానిక ప్రజలకు కానీ మంచి ఎన్వైరన్మెంట్ అందించే విధంగా కూడా ఈరోజు పంచాయతీరాజ్ పనిచేస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రానున్నది ఇప్పుడున్నటి వేసవి కాలంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎవరైతే స్థానిక గ్రామాల్లో కూడా రైతులు కానీ, కూలీలు కానీ ఎవరైనా పనులకు వెళ్తూ ఉంటే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఎక్కడైనా ఫీల్డ్స్లో పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ORS కానీ లేదంటే ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ క్యాంప్స్ని కూడా ప్రతి దగ్గర కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ఈరోజు ఆరోగ్య శాఖ కూడా పనిచేస్తూ ఉంది. ఆ ఆరోగ్య చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఉపాధి హామీ పనులను కూడా ఈరోజు పెద్ద ఎత్తున మానిటర్ చేస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున పనులు పెట్టించేందుకు కూడా ఎక్కువ రోజులు పనులు కదిలించేందుకు కూడా ఈరోజు ఉపాధి హామీ పనుల మీద కూడా దృష్టి సారించామని తెలియజేస్తున్నాము. ఆ ఉపాధి హామీ కూలీలకు కూడా ఆరోగ్య పరిస్థితి చాలా మానిటర్ చేస్తూ వాళ్ళకు కూడా సరైనటువంటి జరుగుతూ ఉండింది. సో ఖచ్చితంగా ఎలాగైతే గోశాలను కాకుండా షెడ్లని కూడా మనం ఈరోజు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయించి పశువుల సంరక్షణకు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నామని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ ప్రజా దర్బార్లో కూడా దాదాపు ఒక 80 నుంచి 90 వరకు ఈరోజు అర్జీలను స్వీకరించడం జరిగింది. ఎక్కువ శాతం కూడా ఈ నీటి సమస్య, రెవెన్యూ సమస్యలు, కొన్ని కోర్టులో ఉన్న సమస్యలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. సో వాటి మీద కూడా ఎలా పరిశీలన చేయాలి, ఎలా చేయాలో ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం కలిగే విధంగా కూడా కలెక్టర్ గారి సపోర్ట్తో ఈరోజు ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే
పెద్ద ఎత్తున ఈ రోజు నియోజకవర్గంలో కూడా సాగునీరు తాగునీరు మీద దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ రోజు పనులు ప్రారంభించి ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా నార్పల మండల డివిజన్లో హెచ్ఎల్సి కాలువ కెనాల్ క్లీనింగ్స్ కానీ ఇంకా పెద్ద ఎత్తున నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మనము ఏవైతే కాంక్రీట్ పనులు అవసరమైన లైనింగ్లు అవసరమైన అవన్నిటికీ సంబంధించి దాదాపు 13 కోట్ల రూపాయలతో శాంక్షన్స్కి మనం ప్రపోజల్స్ పంపించడం గతంలో మీకు తెలియజేశాము. అది మొన్న ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల ప్రకారంగా కూడా మంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఫైనల్ ఎస్టిమేషన్స్ కూడా మనం పంపించడము, అతి త్వరలో అవి కూడా శాంక్షన్స్ టెండర్స్కి కూడా రావడం జరుగుతుంది. సో చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు పనిచేస్తూ ఉందని ఈరోజు ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు నార్పల మండల కేంద్రంలో జెండర్ రిసోర్స్ సెంటర్ అని ఒక సెంటర్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా సమస్యలు ఉన్నా మహిళలకి ఎస్పెషలీ పోలీస్ స్టేషన్లకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు నామోషి ఫీల్ అయ్యో లేకుంటే ఇబ్బంది ఫీల్ అయ్యో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలకు ఈరోజు చేయూతనివ్వాలని చెప్పి ఒక జెండర్ రిసోర్స్ సెంటర్ని కూడా మండల కేంద్రంలో ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఏదైతే జిఆర్సి జెండర్ రిసోర్స్ సెంటర్లో వాళ్ళకి మీకు అందుబాటులో ఉంటారు సిబ్బంది. ఖచ్చితంగా ఎవరైతే ప్రజలు ఇబ్బందిగా ఉందో ఎవరైతే కుటుంబ కలహాలైనా కానీ పర్సనల్ ఇష్యూస్లో స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఎవరైనా హింసకు గురవుతున్నా కానీ మానసికంగా ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళకి అందుబాటులో ఈ సెంటర్ ఉంటుందని కూడా తెలియజేస్తూ సో ఇంత పెద్ద ఎత్తున అడుగున ఈరోజు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రజల వద్దకే పాలన అందించేందుకు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సీసీ రోడ్లను శాంక్షన్ కూడా అవుతాయి. ప్రతి రోడ్లో కూడా ప్రతి వీధిలో కూడా రోడ్లు వేసే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నానండి.